అందరికీ నమస్తే. ఈ 2026వ సంవత్సరంలో వచ్చే ప్రతి పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. కానీ, ఈ ఆషాఢ పౌర్ణమి మాత్రం అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే, ఇదే రోజు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా కూడా భక్తులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ 2026లో వచ్చే ఈ మహా పవిత్రమైన ఆషాఢ పౌర్ణిమ ఎంతో విశిష్టమైన, అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యతలని కలిగి ఉంటుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ పౌర్ణమి రోజున ఏ పూజ చేస్తే అత్యంత పుణ్యం లభిస్తుంది? ఏ దానం చేస్తే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది? పరమశివునిని ఎలా ఆరాధించాలి? వ్యాస మహర్షిని ఎందుకు స్మరించాలి? గురువులను పూజించడం వల్ల కలిగే మహిమ ఏంటి? అంతేకాదు జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఈ పవిత్రమైన పౌర్ణమి తర్వాత కొన్ని రాసుల వారికి అనుకూలమైన గ్రహ ప్రభావాలు ఏర్పడి జీవితంలో అయితే కొత్త అవకాశాలు, ఆర్థిక పురోగతి, ఉద్యోగ విజయాలు, కుటుంబ సుఖం వంటి శుభ సూచనలు అయితే కనిపించవచ్చని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆ రాసులు ఏవి? వారికి కలిగే శుభ ఫలితాలు ఏంటి? చివర్లో చెప్పబోయే ఈ చిన్న పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసుకోండి. అసలు ఆషాఢ పౌర్ణిమ అంటే ఏంటి? ఎందుకు అంత పవిత్రం? హిందూ సంప్రదాయంలో పౌర్ణమి అంటే చంద్రుడు తన సంపూర్ణ కళలతో ప్రకాశించే పవిత్రమైనటువంటి తిథి. కానీ ఈ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశిష్టమైనది. ఎందుకంటే ఈ రోజున మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజుగా భావిస్తారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణిమ అంటారు. ప్రపంచానికి వేదాలను విభజించి మహాభారతం, బ్రహ్మసూత్రాలు, 18 పురాణాలను అందించిన మహర్షి వేదవ్యాసుని స్మరించే రోజు ఇదే. అలాగే మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువును పరమాత్మ స్వరూపంగా భావించి పూజించే రోజు కూడా ఇదే. అందుకే దీనిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. గురువు మహిమ. మన భారతీయ సంస్కృతిలో గురువుకు అత్యున్నత స్థానం ఇచ్చారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకం గురువు గొప్పతనాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. అందుకే ఈ రోజున గురువును మనం స్మరించడం అనేది చాలా అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఈ గురు పౌర్ణమి నాడు షిరిడీలో శ్రీ సాయిబాబాకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ గురు పౌర్ణిమ అనేది సాయిబాబాకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. మరి పరమశివుని ఆరాధన ఎందుకు చేయాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజున శివునికి అభిషేకం చేయడం, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం, రుద్రపారాయణం చేయడం ఎంతో శుభప్రదమని చాలామంది చెప్తూ ఉంటారు. అలాగే చంద్రదేవుడిని దర్శించి ప్రార్థించడం మనశ్శాంతి, మానసిక స్థిరత్వం, కుటుంబ సుఖానికి కూడా చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. ఈరోజు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఈ పవిత్రమైన రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి గురువును వేదవ్యాస మహర్షిని అలాగే పరమశివుని భక్తి శ్రద్ధలతో అయితే పూజించాలి. ఓం నమః శివాయ లేదా ఓం గురవే నమః అనేటువంటి మంత్రాలను జపించాలి. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయాలి. సాధ్యమైతే పాలు, తేనె, గంగాజలంతో శివునికి అభిషేకం అయితే చేయాలి. ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతతో పాటు కూడా దైవానుగ్రహం లభిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఇప్పుడు చెప్పబోయే విషయం ఎంతో ఆసక్తికరమైనది. 2026 ఆషాఢ పౌర్ణమి తర్వాత గ్రహాల గోచారం కారణంగా జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాల ప్రకారం కొన్ని రాసుల వారికైతే ప్రత్యేకమైనటువంటి అనుకూల సమయం ప్రారంభమవుతుందని పండితులు వివరిస్తున్నారు. కొంతమందికి ఉద్యోగ యోగం, మరికొందరికి ధనలాభం, ఇంకొందరికి వివాహ యోగం, మరికొందరికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవి? జ్యోతిష్య శాస్త్రం ఏమి చెప్తుంది?
అన్నిటిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి తరువాత ఏ రాసుల వారికి అనుకూలమైనటువంటి సమయం ప్రారంభమవుతుంది? ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి ఫలాలు సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జన్మకుండలి, దశ, అంతర్దశ, గోచారం వంటి అంశాలను బట్టి ఫలితాలు మారవచ్చు. అయితే ఈ 2026 ఆషాఢ పౌర్ణమి సమయంలో గురు, శని, చంద్రగ్రహాల ప్రభావం కొన్ని రాసుల వారికైతే శుభ సూచనలు ఇవ్వవచ్చని జ్యోతిష్యులు విశ్లేషణగా పేర్కొంటున్నారు. మొదటి రాశి ఏంటంటే మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. గత కొన్నేళ్లుగా ఎన్నో ఆటంకాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ మిథున రాశి వారికి ఇప్పుడైతే పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. విద్యార్థులకు అయితే చదువులో మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. మరి ఇక రెండో రాశి ఏంటి అనుకుంటున్నారా? సింహరాశి అండి. మఖ, పుబ్బ, ఉత్తర పాల్గొని మొదటి పాదం ఈ నక్షత్రాల్లో జన్మించిన సింహరాశి వారికి ఈ కాలం ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయంగా ఉండవచ్చు. ఇంతకాలం ఆలస్యమైన పనులు ముందుకు కదిలే సూచనలు ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపు పెరగటము, వ్యాపారంలో కొత్త పెట్టుబడులు రావడము, సమాజంలో గౌరవం పెరగడం వంటి శుభ పరిమాణాలైతే కనిపించవచ్చు. మూడవ రాశి ఏంటంటే తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2 పాదాలు. తులారాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఊరటి ఇచ్చే అవకాశాలు కలిగించవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. వివాహం ఆలస్యమైన వారికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్తి సంబంధిత వ్యవహారాలు కూడా అనుకూలంగా మారే సూచనలు ఉంటున్నాయి. ఇక 4వ రాశి విషయానికి వస్తే మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత వల్ల ఆధ్యాత్మిక ఆసక్తి పెరగవచ్చు. కొత్త అవకాశాలు రావచ్చు. విదేశీ అవకాశాలు కోరుకునే వారికి కూడా శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. ఆర్థికంగా కూడా క్రమంగా స్థిరత్వం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. 40 సంవత్సరాల రాజయోగం నిజమేనా అంటే జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశికి మాత్రమే అందరికీ ఒకేసారి 40 సంవత్సరాల రాజయోగం వస్తుందని చెప్పడం శాస్త్రీయంగా సరైన విధానం కాదు. రాజయోగాలు ఏర్పడాలి అంటే వ్యక్తిగత జన్మకుండలి, గ్రహస్థితి, దశ, అంతర్దశ, గోచారం ఇవన్నీ కలిసి కూడా అనుకూలంగా ఉండాలి. అయితే ఈ పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి తర్వాత కొందరికి జీవితంలో మంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉండవచ్చని జ్యోతిష్య విశ్వాసం చెబుతుంది. అందుకే ఈ కాలానికి సద్వినియోగం చేసుకోవాలి. పరమశివుణ్ణి స్మరించాలి. గురువులను గౌరవించాలి. ధర్మ మార్గంలో నడవాలి. కాబట్టి ఈ రాసుల వారు మంచి పనులు చేయడం వల్ల వారి యొక్క రాశి ఫలాలు ఇంకా మెరుగుపడి జీవితంలో 40 సంవత్సరాలు కాదు 40, 50, 60 సంవత్సరాల వరకు కూడా చాలా చక్కగా అదృష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడితో అసలు విషయం పూర్తి కాలేదు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం అయితే ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క రాశి వారు కూడా ఇది చేస్తే వారికి మంచి ఫలితాలు అందుకునే అవకాశం అయితే దక్కుతుంది. ఆ పరిహారం ఏంటి? ఎలాంటి దానం చేయాలి? ఏ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి? ఈ పవిత్రమైన రోజును చేయకూడనటువంటి పనులు కూడా ఏంటి? అనేటువంటివి కూడా తెలుసుకుందాం. ఈ పవిత్రమైన రోజున మీరు చేసే ఒక చిన్న పూజ, ఒక చిన్న దానం, ఒక చిన్న జపం కూడా ఎంతో గొప్ప పుణ్య ఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చాలా వివరిస్తున్నాయి. ఈరోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటంటే ఉదయం లేచి, స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, ఇంట్లో దేవాలయం ముందు లేదంటే శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి. సాధ్యమైతే శివలింగానికి నీరు, పాలు, తేనె, కొబ్బరి నీరు, బిల్వ దళాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో అభిషేకం అయితే చేయండి. అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. సాధ్యమైతే మహామృత్యుంజయ మంత్రం లేదా రుద్రాధ్యాయం పారాయణం చేయండి.
గురు పౌర్ణమి రోజున ఏం చేయాలి అంటే, ఈరోజు మీకు విద్య నేర్పిన గురువులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను గౌరవించండి. వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి. గురువును గౌరవించడం ద్వారా జ్ఞానం, వివేకం, జీవితంలో సరైనటువంటి మార్గదర్శనం లభిస్తుందని మన పెద్దలు చెప్తారు. వ్యాస పూర్ణిమ విశిష్టత ఏంటంటే, వేదవ్యాస మహర్షి ప్రపంచానికి వేదాలను క్రమబద్ధీకరించారు. అందుకే ఈ రోజున శ్రీమద్ భగవద్గీత, విష్ణు సహస్రనామం, శివపురాణం, శ్రీమద్ భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను చదవడం లేదా వినడం అత్యంత శుభప్రదంగా భావిస్తాం. ఈరోజు చేయాల్సినటువంటి దానాలు ఏంటంటే, అన్నదానం కానీ, పండ్లు, వస్త్రాలు, గొడుగు దానం, చెప్పుల దానం లేదా పేద విద్యార్థులకు పుస్తకాల దానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. మీ శక్తికి తగ్గట్లు చేసిన చిన్న దానం కూడా చాలా గొప్పదే. ఇప్పుడు ఈ రోజు చేయకూడనటువంటి పనులు ఏంటంటే, అనవసరంగా కోపం వద్దు. పెద్దలను అవమానించకండి. గురువులను నిర్లక్ష్యం చేయకండి. అసత్యం మాట్లాడకుండా ఉండండి. ఎవరికీ కూడా హాని చేయకుండా, ఆహారాన్ని వృధా చేయకుండా, సాధ్యమైనంత వరకు భక్తి, ప్రశాంతత, సాత్వికతతో అయితే రోజంతా గడపడానికి ప్రయత్నించండి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున పరమశివుని స్మరించడం, గురువులను గౌరవించడం, వ్యాస మహర్షిని నమస్కరించడం మీకు సాధ్యమైనంత మంచి చేస్తుంది. దైవానుగ్రహం, మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సనాతన ధర్మం పండుగల విశిష్టత, పూజా విధానాలు, జ్యోతిష్య విశేషాలు, ఆలయ రహస్యాలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ పవిత్రమైన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.